అల్పపీడనం ప్రభావంతో నేడు అల్లూరి, ఏలూరు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురనున్నాయి. మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. ఈ తరుణంలోనే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, వాతావరణ కేంద్రం హెచ్చరికలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో అయితే పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కూడా శాశ్వతంగా చాలా ముందుకైతే పరిగెడుతున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా ఎక్కడికక్కడ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏలూరు, అల్లూరు జిల్లాలో అయితే అత్యధికంగా అయితే వర్షం అయితే ఈ రోజు అయితే బాగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రధానంగా తెలియజేశారు. వాటితో పాటు అలానే ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో యువతల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లా, పోలవరం జిల్లా, దాంతో పాటు ఏలూరు, మొత్తం ఈ కోస్టల్ ఏరియాలో ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం కూడా భారీగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. వాటితో పాటు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో సముద్రం వెంబటి ఎవరు కూడా ప్రయాణం చేయదని, వేటకి వెళ్లే ఎత్తుగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా నిషేధం చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రధానంగా వీళ్ళు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బోట్ల పైన ఈ యొక్క చేపల వేట కోసం అయితే ఎవరైతే వెళ్తారో మత్స్యకారులు వారందరినీ కూడా ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశామని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాగల 2 రోజులు కూడా ఇదే వాతావరణం అయితే ప్రభావం ఉంటుందని చెప్పేసి ఈ వర్షాలతో పాటు పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. గత ఏదైతే నైరుతి ఋతుపవనాలు అయితే ప్రస్తుతం అయితే చాలా తీవ్రంగా అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పలు చోట్లయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ప్రధానంగా తెలియజేస్తారు. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రధానంగా ఎవరైతే రైతాంగం కావచ్చు, అలానే బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎవరైనా ఈ పిడుగులు పడే సమయంలో ఈ షెల్టర్స్ ఏవైతే ఉంటారో వాటి ప్రాంతంలోకి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఎంతనే ఉందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ యొక్క తీర ప్రాంతంలో ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తామో వెంటనే తక్షణంగా షెల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ షెల్టర్స్ లోకి వెళ్లాల్సిన అవసరం అయితేనే ఉంటుంది కనుక అప్రమత్తంగా ప్రజలంతా కూడా ఉండాలని విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అలానే ప్రయాణాలు సైతం కూడా ఈ ఘాట్ రోడ్స్ లో ప్రయాణాలను కూడా అత్యవసరం అయితేనే వెళ్ళాలి తప్ప ఊరికినైతే ఎవరు కూడా అత్యవసరం లేకుండా నార్మల్ గా అయితే ఈ యొక్క ప్రయాణాలకు చేసుకోవద్దనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తారు. ఈ వర్షం దాదాపు ఈ 2 రోజుల పాటు కూడా ఈ ముసురు దాదాపు యువతల ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా భారీగా ఉండే అవకాశం ఉండడంతో ఈ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేశారు. దాంతో పాటు జిల్లా యంత్రాంగాలను సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపైన సమీక్ష సమావేశాలను అయితే విపత్తు శాఖ మంత్రి అలానే హోం శాఖ మంత్రి ఎవరైతే మంగళపూడి అనిత ఉన్నారో ఇప్పటికే వాళ్ళందరితో కూడా అధికారులతో ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ అధికారులందరితో కూడా ఇప్పటికే చర్చలు జరిపారు. ఈ ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి లోతట్టు ప్రాంతాల్లో ఎవరికి కూడా ప్రాణ దాన నష్టాలు లేకుండా ఉండేందుకు ఇక్కడ పలు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వర్ష ప్రభావంతో అయితే దాదాపు సముద్రం అంతా కూడా అల్లకల్లంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఈ దానికి సంబంధించి ఇప్పటికే అన్ని పోర్టుల్లో కూడా ఏవైతే కృష్ణపట్నం పోర్టు కావచ్చు, మచిలీపట్నం పోర్టు కావచ్చు, విశాఖపట్నం పోర్టు, ఈ పోర్టులు అన్నింటిలో కూడా ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తామని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేశారు. నేపథ్యంలో ఎవరు కూడా ఈ యొక్క వేటకి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఎవరైతే ఇప్పటికే వేటకి వెళ్ళారో వాళ్ళంతా కూడా తిరిగి దగ్గరలో ఉన్న పోర్ట్స్ కి అయితే అలర్ట్ వెనక్కి తిరిగి రావాలని చెప్పేసి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపించడంతో స్థానికంగా ఈ వాతావరణం రాగల 2 రోజులు కూడా ఇదే విధంగా ఉండడంతో ఎక్కడికక్కడ ఈ చెట్లు ఏవైనా పడిపోయే అవకాశం ఉండడంతో వాటిని ముందస్తుగానైతే వాటన్నిటి కట్ చేయడానికి అయితే జిల్లా అధికారులు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.